विकाराबाद पुलिस ने गाड़ियों की चोरियों में मुलविस एक शातिर मुलजिम की गिरफ्तारी अमल में लाई, जो कि गुज़िश्ता पिछले 5 सालों से मोटरसाइकिल की चोरी की वारदातें अंजाम देता चला आ रहा था। बंटवाराम मंडल के थोमामेडी गांव के गुडाला मानिकाम नामी 24 साल नौजवान, जो कि पहले बाइक मैकेनिक के तौर पर काम किया करता था, इसने बाइक का हैंडल लॉक तोड़कर बाइक स्टार्ट करने की तरकीब सीख ली और कई सारे पार्किंग एरिया से वहां पर पार्क की जाने वाली गाड़ियों का सरखा कर लिया। पुलिस ने मुलजिम के कब्जे से 12 मसरूखा गाड़ियां, जिसकी जुमला लागत 17,30,000 रुपये बताई जा रही है, तमाम को जब्त कर लिया गया। आरसीपुरम और आसपास के इलाकों से इसने ये गाड़ियां सरखा की थी। जब वो विकाराबाद रेलवे स्टेशन के करीब से जा रहा था तो इसे हिरासत में लेकर पूछताछ की गई, जिस पर इसने अपने तमाम जराइम का इर्तिकाब कर लिया। विकाराबाद जिला के एसपी कोटी रेड्डी ने बताया कि मुजरिम के खिलाफ पहले से ही 13 मुकदमा दर्ज है और वो तकरीबन 10 मरतबा जेल भी जाकर आ चुका है, लेकिन जेल से रिहा होने के बावजूद भी इसने अपनी वही मुजरिमाना सरगर्मियां जारी रखी। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है DTV9 की एक खुसूसी रिपोर्ट। CCS పోలీసు వారు ఒక అంతర్ జిల్లా బైక్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 17 లక్షల విలువ కలిగినటువంటి 12 హై ఎండ్ బైక్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు చూస్తే కనుక అన్ని ఒక షోరూములో ఉన్నట్టే ఉంది. ఇది మనకి CCS పోలీసులు బలవంతయ్య అండ్ బాలస్వామి, తర్వాత వాళ్ళ టీము, అదేవిధంగా వికారాబాద్ పోలీసులు వీళ్ళిద్దరు జాయింట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మన బంట్వారం మండలము తోరుమామిడి గ్రామానికి చెందినటువంటి గూడాల మాణిక్యం, తండ్రి నారాయణ, వయసు 24 సంవత్సరాలు. ఈ వ్యక్తి అప్పటికే 13 కేసులలో 10 సార్లు జైలుకి పోయి రావడం జరిగింది. గతంలో మొయినాబాద్, మియాపూర్, శంకర్పల్లి, మాదాపూర్, నార్సింగ్, గోల్కొండ, KBHP, పటాన్చెరువు, కొండాపూర్, సదాశివపేట్, సిద్దిపేట, ఖమ్మం, GRP వీటన్నిటిలో కూడా గతంలో కేసులు అయినాయి. ఇతను ఎక్కువగా ఈ బైక్స్ ఇంతకుముందు మెకానిక్గా పనిచేసినటువంటి అనుభవంతో ఆ హ్యాండిల్ లాక్ను కూడా దాన్ని తీసేయడము, ఆయనకున్నటువంటి ఆ నాలెడ్జ్ని ఉపయోగించడము చేసి గతంలో అరెస్ట్ అయ్యి కూడా జైలు పోయి రావడం జరిగింది. మరి ఆ కేసులో కూడా స్టేటస్ ఏందనేది కూడా మేము తెలుసుకుంటాం. అందులో కూడా ఏమైనా ఇంకా ట్రయల్స్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా కోర్టుకి సబ్మిట్ చేసి అందులో శిక్ష పడేట్టు చూస్తాం. అది కాకుండా మన దగ్గర రీసెంట్గా మనకి వికారాబాద్లో కూడా ఒక కేసు నమోదైంది. అది బుల్లెట్ అనుకుంటా. ఒక బుల్లెట్ని ఇక్కడ థెఫ్ట్ చేయడం, దాని తర్వాత అక్కడక్కడ దాదాపు మనకి ఇక్కడ ఈ 12 కేసులలో కూడా మనకి రామచంద్రాపురం, దుండిగల్, పటాన్చెరు, KBHP ఇట్లాంటి ప్లేసెస్లో దాదాపుగా 12 బైక్స్ దొంగతనం చేయడం, తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ వ్యవసాయ భూమి దగ్గర, బావి దగ్గర ఒక చిన్న షెడ్ లాగేసి ఎవరు కనపడకుండా దాంట్లో దాయటం, ఎవరన్నా రిసీవర్స్ కానీ ఇంకెవరన్నా కొనేవాళ్ళు ఉంటే తక్కువ రేటుకి అమ్మటానికి ఈ RC బుక్స్ను కూడా డూప్లికేట్ తయారు చేయటము, ఇట్లాంటి ₹1,00,000 ఉన్న వాటిని 10,000కి 20,000కి అమ్మే ప్రయత్నం చేయటము,